వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ముంగిటకు కూటమి ప్రభుత్వ సంక్షేమం. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. నిడదవోలు మండలం రావిమెట్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రజా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు గ్రామంలోని ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు అందించారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను, స్థానిక సమస్యలను కూడా నాయకులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత 2 ఏళ్లలో అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పాలనలో చేపట్టిన కార్యక్రమాలకు, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రమ్మన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ మీ దగ్గరికి వెళ్ళి కష్టసుఖాలు ఏంటి, మంచి అడ్లు ఏంటి చూడమని. పరిపాలన బాగానే ఉందమ్మా. ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందండి? వస్తుంది పెన్షన్. ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్నారు కదా. గ్యాస్ వస్తుంది కదండి. అందుకని జాగ్రత్తగా చూసుకోండి. మరి మీరు అందరూ ఆశీర్వదించండి అమ్మా. పెట్టారట, వచ్చాక ఇచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది ఇష్టం. అందరికీ నమస్కారం. నిడదవోలు నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ తలపెట్టినటువంటి డోర్ టు డోర్ కార్యక్రమం, మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈవేళ నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం రావిమెట్ల గ్రామంలో పర్యటన చేస్తూ ఉన్నాం. ఇంటింటికి వెళ్ళి ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎలాంటి ప్రయోజనాలు, లబ్ధి పొందారు, అలాగే ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సంతృప్తి స్థాయిలో ఉన్నవా, మీకు అన్నీ అందుతున్నాయా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అన్నది తెలుసుకుంటే చాలా నగుమోముతో వాళ్ళంతా కూడా సంతోషమైనటువంటి ఇదితోటి వారంతా చాలా చక్కగా రిసీవ్ చేసుకోవటం కానీ, వాళ్ళు మళ్ళీ మాట్లాడటం కానీ చూస్తే చాలా సంతృప్తిని ఇస్తూ ఉంది. ఇంచేతంటే గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల, గత ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల, వినాశకాల పరిస్థితుల వల్ల ఈ రాష్ట్రం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నామో 2 సంవత్సరాల క్రితం మనం అందరం కూడా చూసాం. అదే దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో, అలాగే మన యువనేత లోకేష్ గారి సారథ్యంలో అందరినీ కూడా ఆశీర్వదించి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆమోదించి పంపించారు. ఈవేళ మా అందరికీ ప్రజాప్రతినిధులుగా ఒక బాధ్యత. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాల్లో అనునిత్యం కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండాలని మేమంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, మేమైనా ఎవరమైనప్పటికీ కూడా ఆ రకమైన ఆలోచనతో మేము చేస్తూ ఉన్నాం. కాకపోతే ఒక విచిత్రం, విడ్డూరం చూస్తూ ఉన్నాం. ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం. ఏమీ చెయ్యని వాళ్ళు ఈవేళ వచ్చి నువ్వు అది చెయ్యాలి, ఇది చెయ్యాలని మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మనం ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారో, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, డిఎస్సి నిర్వహించలేదు. ఈ ప్రభుత్వం వచ్చి
16,000 మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి విధంగా డిఎస్సిని అమలు చేసి దాంట్లో 16,000 మందికి ఎంతో పారదర్శకంగా ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. కాకపోతే ఈవేళ విచిత్రం ఏంటంటే ఎప్పుడూ ప్రజలను పట్టించుకొని వాళ్ళు, ప్రజల మధ్యకి రాని వాళ్ళు ఈవేళ టెంట్లు వేసి కూర్చొని సిగ్గు లేకుండా వీళ్ళు నిరాహార దీక్షలు లేకపోతే నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా నిరసన తెలియజేసే హక్కు ఉంది, కానీ వాస్తవాలు ఉంటే మాట్లాడండి తప్ప అవాస్తవాలు పెట్టుకుని ఈవేళ డిఎస్సి ఎంతో ప్రాణాలకు మించినటువంటి కష్టంతో వాళ్ళందరూ కష్టపడి ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు కష్టంతో లేకపోతే దీంతో సాధించుకుంటే ఇవన్నీ కూడా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడైనా ఒక సాక్ష్యం కానీ ఒక ఆధారాన్ని కానీ మీరు చూపించగలరా? ఇవాళ అదే డిఎస్సి అభ్యర్థులు అందరూ వచ్చి మిమ్మల్ని నిలబెట్టి అడిగితే మీరు సమాధానం చెప్పగలరా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీకు చేత కాలేదు, ఆవేళ చేత కాకుండా చెయ్యకుండా ఈవేళ చేసిన వాళ్ళకి పంగనామాలు పెట్టేలాగా మీరు తయారయ్యారు. అందుకనే మీకు 151 నుంచి మధ్యలో 5 తీసి 11 సీట్లు పెట్టారు. భవిష్యత్తులో ఈ 11లో కూడా బహుశా ఒకటే ఉంటుందేమో చూసుకోండి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం.